ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తిరుమలకు సంబంధించిన మార్చి నెల యొక్క ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపీస్ టికెట్స్ గురించి మరియు రామకృష్ణ తీర్థం ముక్కోటి కుమారధార తీర్థం ముక్కోటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. తిరుమల క్షేత్రం అనేక తీర్థాలకు ప్రసిద్ధి. తిరుమల అనుసరించి కొండ కోణంలో అనేక దివ్య తీర్థాలు ఉన్నాయి. అందుకే తిరుమలకు మరో పేరు తీర్థాద్రి. తీర్థం అంటే పుణ్యపవానమైన జలం. తీర్థస్నానం సర్వపాపహరణం. పురాణాలు, వెంకటాచల మహాత్యం మరియు శ్రీ వెంకటేశ్వర వైభవం తదితర శ్రీనివాస పర్వతం అనుసరించి తిరుమల అరణ్యాలలో 360 పుణ్య తీర్థాలున్నాయి. అందులోనూ 108 అత్యంత పవిత్రమైనవి. అందులో మనం ప్రతిరోజు దర్శించగలిగాయి శ్రీవారి పుష్కరిణి, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గరలో గల శంకుతీర్థం, శ్రీవారి పాదాల దారిలో శిలాతోరణం నుండి కొద్ది దూరంలో గల చక్రతీర్థం, అలాగే జపాలి తీర్థం. శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా పాప వినాశనం దారిలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ జపాలి తీర్థం కొలువై ఉంది. హనుమ జయంతి రోజు ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామి వారికి పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. తీర్థానికి కొంచెం ఎగువన సీతాకుండ అనే చెరువు ఉంది. ఆ పైన ధ్రువుడు తపస్సు చేసిన ధ్రువ తీర్థం కొలువై ఉన్నాయి. పాండవ తీర్థం ఇది తిరుమల గోగర్భం డ్యాంకి దిగువన ఉంటుంది. అలాగే ఆకాశగంగ తిరుమల తీర్థశ్రేణిలోని ఓ సుందర జలధార. ఆకాశగంగ తీర్థం. పాప వినాశన తీర్థం తిరుమల గుడికి ఉత్తరంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాప వినాశనం డ్యాం కట్టక ముందు తీర్థస్థలి ఇప్పుడున్న చోటు కొంచెం లోపలికి అడవి లోపలికి ఉండేది. మరికొన్ని ముఖ్య తీర్థాలు సనకానంద తీర్థం. ఇది తిరుమల పాప వినాశనం డ్యాంకు వాయువ్య దిశన 1 కిలోమీటర్ దూరంలో నెలకొని ఉంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అమ్మవారు ఇక్కడ తపస్సు చేశారు. రామకృష్ణ తీర్థం తిరుమల పాప వినాశనం డ్యాం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఈ తీర్థం సంవత్సరంలో ఒకసారి మాత్రమే భక్తులకు వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది టీటీడీ. 2020 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 12వ తేదీన శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి నిర్వహిస్తుంది టీటీడీ. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రామకృష్ణ తీర్థం ముక్కోటి నిర్వహిస్తారు. రామకృష్ణ తీర్థానికి సనకానంద తీర్థం మీదుగా తుంబుర తీర్థం వెళ్లే దారిలో కొద్ది దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే ఇంకో తీర్థం తుంబుర తీర్థం పాపనాశనం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ తరిగొండ వెంగమాంబ అమ్మవారు చాలా రోజులు ఇక్కడ ఈ ఒక గుహలో తపస్సు చేశారు. ఇక్కడికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తీర్థం ముక్కోటి నిర్వహిస్తుంది టీటీడీ. అలాగే కుమారధార తీర్థం ఇది పాప వినాశనం డ్యాం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2020 సంవత్సరానికి గాను మార్చి 14వ తేదీన శుక్రవారం పౌర్ణమి రోజు కుమారధార తీర్థం ముక్కోటి నిర్వహిస్తుంది టీటీడీ. ఈ కుమారధార తీర్థం ముక్కోటి వెళ్ళాలనుకునే భక్తులు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ రేపు అనగా డిసెంబర్ 26న ఉదయం 11 గంటలకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా టీటీడీ విడుదల చేయనుంది. అలాగే మార్చి నెలకు సంబంధించిన అకామిడేషన్ కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. శ్రీవారి భక్తులు ఏ మొబైల్ నెంబర్ పై అయితే లాగిన్ అయ్యి సేవ కానీ లేదా దర్శనం టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్ పై లాగిన్ అయ్యి సేవ లేదా దర్శనం సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.